అబ్రహాముని దీవించింది ఎవరండి? అల్లాటప్ప వాడు కాదండి. దేనికి అధిపతి అండి? ఓ 10 ఎకరాలకు అధిపతి కాదండి, ఓ 100 ఎకరాలకు అధిపతి కాదండి, మొత్తం భూమికి అంతటికి అధిపతి అయిన వాడు అబ్రహామును దీవించిన వాడండి. ఇంకా అతనికి ఏం తక్కువ ఉంటుందండి? ఇంత ఆస్తిపరుడు మనం దీవిస్తే, ఒక ఆస్తిపరుడు మనల్ని దత్తత తీసుకుంటే, ఇక మనం దేని కొరకు ఏడవాలండి? దేని కొరకు మనేది పడాలండి? పిల్లల కట్నం కోసం అనేది పడాలా? బిడ్డల చదువుల యొక్క ఫీజుల కోసం అనేది పడాలా? ఇల్లు కట్టుకోవాలంటే మనేది పడాలా? ఒకటండి, నీకు ఇల్లు కావాలంటే దేవుడు ఇస్తాడండి, నువ్వు కట్టుకోవాలంటే బాధపడాలండి. మీకు అర్థమైందండి? కానీ దేవుడు ఇస్తే కనుక బాధపడాల్సిన అవసరము లేదండి. మరి అది ఎలా ఇస్తాడండి? దేవుడు మనకి ఇల్లు ఇచ్చే సంగతి ఎలా తెలిసిద్దండి? కనిపెడితే తెలుసుద్దండి. అలాంటి గొప్ప దేవుడు అబ్రహామును దీవిస్తానన్నాడు. దేవుడు భూలోకమునకు అబ్రహాము ఒక ప్రప్రథమైనటువంటి వ్యక్తిగా మిగిలాడండి.